అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 4వ తారీఖు మే నెల 2025 నుంచి 10వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో అత్యంత ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలియచేయాలి ఏంటంటే, రాహు మీనరాశిలో ఉండి కేతు కన్యా రాశిలో ఉండి అన్ని గ్రహాలు కూడా ఈ రెండు గ్రహాల మధ్య ఉండిపోవటం అనేది జరిగిందన్నమాట. ఇందులో రెండు రకాలుగా మనం ఎన్నో రకాల కాలసర్ప దోషాలు ఉంటాయన్నమాట. సవ్య అపసవ్య అనేది కూడా ఉంటుంది. సో సవ్య దిశలో ఉండేటువంటి రాహుకేతు మధ్యలో కానీ అన్ని గ్రహాలు ఉంటే అత్యంత ప్రమాదం అన్నమాట. అపసవ్య దిశలో ఉంటే అంతగా ప్రమాదం లేదు అని దాని అర్థం. కేతుగ్రస్త కాలసర్ప దోషం అంటే రాహు పైన ఉండి కేతు కింద ఉంటే తల పైన ఉంది కేతు కింద ఉంది అన్నారు. కాబట్టి ఇది చాలా డేంజరస్ అయినటువంటిది. ఒకవేళ కేతు పైన ఉండి రాహు కింద ఉన్నటువంటి కాలసర్ప దోషాలు ఎన్నో ఉంటాయి. అది అత్యంత తక్కువ ప్రమాదాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితిలో రాహు పైన ఉన్నాడు, కేతు కింద ఉన్నాడు. అలాగే ఈ యొక్క రాహు కేతు మధ్యలో కానీ చూసుకుంటే రాహు తరువాత మనకు శని, బుధ, శుక్ర గ్రహాలు, అలాగే సూర్యుడు వచ్చేసి మేషరాశిలో, గురువు వచ్చేసి వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, ఈ అన్ని గ్రహాలు కూడా రాహుకేతు మధ్యలో ఉండిపోయినాయి. ఇది అంత మంచి పరిస్థితి కాదు. ఒక రకమైన యుద్ధ భయాన్ని, యుద్ధ వాతావరణాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపేస్తుంది. రాజకీయ నాయకుల యొక్క మూర్ఖత్వపు ఆలోచనలు, తమ మాట నిలబడాలి అని పంతం కొరకు వెళ్ళే పద్ధతిలో లేనిపోని గొడవలు, అశాంతి, ప్రజలలో ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి అన్నమాట. ఇటువంటి పరిస్థితిలో మనకు ఆల్రెడీ రాబోయే రోజుల్లో గురుమూఢము అనేది ఏర్పడుతుంది. ఈ గురుమూఢం వల్ల వివాహాలు జరగవు, అన్ని రకాల శుభకార్యాలు పెండింగ్ అయిపోతాయి. ఈ లోపలే మనకు ఈ సూర్యుడు ఎప్పుడైతే గురువు దగ్గరికి చేరుతాడో వృషభ రాశిలో 15వ తారీఖు మే నాడు ఈ లోపల శుభకార్యాలు చెయ్యాలి. ఆ తర్వాత ముందు పోను శుభకార్యాలు తక్కువ ఉంటాయని అందరికీ తెలిసిందే. ఈ మూడాలు వచ్చినప్పుడే అశుభాలు అన్నమాట. మూఢం అంటే అశుభం. అశుభమైన సమయంలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలు రద్దు. మరి అశుభ సమయం అనేది ఏర్పడ్డప్పుడు అక్కడ సూర్యుడితో గురువు, ఇక్కడ రాహు పైన ఉండి కేతు కింద ఉండి అన్ని గ్రహాలు లోపలికి ఉండే అవకాశము దాదాపు అనేక రోజులు, అంటే చాలా రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయి. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కూడా కావచ్చు. అటువంటి పరిస్థితిలో దేశంలో అశాంతి, అలజడి, గొడవలు, టెన్షన్, ప్రజల్లో భయాందోళనలు కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ అత్యంత తీవ్రమైన ప్రమాదాలు మాత్రము ఉండదు. ఎందుకంటే ఒకవేళ గ్రహాలన్నీ కూడా కేతు రాహు మధ్యలో కింది నుంచి పై వరకు ఉండుంటే అది ప్రమాదం. గతంలో అలా జరిగి కరోనా లాంటి మహమ్మారి వచ్చింది, కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా పరిహారాలు చేసుకోవడం, మంత్రాలు చదువుకోవటం, తమ పనిని శ్రద్ధగా చేసుకోవటం చాలా మంచిదని తెలియజేస్తూ, జ్యోతిష పరంగా ఎటువంటి సందేహాలను నన్ను కాంటాక్ట్ చేయండి. వృశ్చిక రాశి వాళ్ళకి 4వ తారీఖు మే నెల 2025 నుంచి 10వ తారీఖు మే నెల 2020 వరకు వారఫలం ఎలా ఉందో తెలియజేస్తా. ఈ రాశికి అధిపతి కుజుడు కర్కాటక రాశిలో చంద్రుడితో కలిసి మీకు వారం మొదట్లోనే చంద్రమంగళ యోగాన్ని ఇస్తున్నాడు. చంద్రమంగళ యోగం అంటే అదొక దివ్యమైన యోగం అన్నమాట. దానివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం కాదు, సంపూర్ణ ఆరోగ్యమే కాదు, శత్రువుల పైన విజయం కాదు, రుణ ఒత్తిడి నుంచి బయటపడడం కానీ, అన్ని శుభకార్యాలు అన్నిట్లో పాల్గొనడం కానీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు చంద్రుడు కలిసి మొదట్లోనే మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. శని చతుర్థాధిపతిగా ఉండి తృతీయాధిపతిగా ఉండి చాలా మేలు చేస్తున్నాడు. విలువైన ఆస్తులు సంపాదించుకోవటం, తల్లి ఆరోగ్యం బాగా చూసుకోవటం, వాహనాలు కొనడం, అనేక ఉపయోగాలు, లావాదేవీలు సక్సెస్ చేస్తున్నాడు. బంధువులతో, స్నేహితులతో కాస్త దూరంగా ఉండమని కూడా మీకు హెచ్చరిస్తున్నాడు. గురువు ధనాన్ని ఇస్తున్నాడు, సంతాన సుఖాన్ని ఇస్తున్నాడు, తెలివైన నిర్ణయాలు ఇస్తున్నాడు, వాళ్ళ చదువులో అదృష్టాన్ని కలిగిస్తున్నాడు, దూర ప్రయాణంలో సుఖాన్ని ఇస్తున్నాడు, కుటుంబ సంతోషాన్ని కూడా గురువు ఎంతో మేలు చేస్తున్నాడు. వ్యాపారంలో బుధుడు చాలా సహకరిస్తున్నాడు, మంచి
ప్రాఫిట్స్ ఇస్తున్నాడు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళందరికీ వ్యాపారంలో కొత్త కొత్త పెట్టుబడుల మీద ఆకర్షణ కూడా కలిగిస్తూ భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్యాన్ని కలిగిస్తున్నాడు శుక్రుడు. 10 రూపాయల దగ్గర 100 రూపాయలు 200 రూపాయలు ఖర్చు పెట్టిస్తున్నాడు శుక్రుడే. శుభకార్యాలకే పెట్టిస్తున్నాడు. మళ్ళీ వృశ్చిక రాశి వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి చేయటం, దూరంగా ఉన్న కలపటం, ప్రేమికుల యొక్క మనస్సును తెలుసుకొని వాళ్ళని ఒకటిగా చేయటం కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం వృశ్చిక రాశి మీద సూపర్ గా ఉంది. పార్ట్నర్షిప్ చాలా బాగా కల్పిస్తున్నాడు. కుజుడు ఆరోగ్యం పట్ల హెచ్చరికలు కూడా చేయిస్తున్నాడు. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచమంటున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అదృష్టానికి చంద్రుడు కారకుడు కాబట్టి మంచి అదృష్టాన్ని ఇస్తున్నాడు. పెద్దల ఆశీస్సులు ఇస్తున్నాడు. సంఘంలో గౌరవాన్ని ఇస్తున్నాడు. కానీ ఉద్యోగంలో మాత్రం సూర్యుడు అంతగా సహకరించకపోయినప్పటికీ ఎటువంటి ఇబ్బంది రాదు. ఎందుకంటే సూర్యుడు కుజుడు మంచి స్నేహితులు కాబట్టి, ఉద్యోగానికి అధిపతి సూర్యుడు కాబట్టి చూసి చూడనట్టు ఉంటాడు. అయినప్పటికీ కూడా మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి అంటే, ఎంత సూర్యుడు మనవాడైనా కూడా మనం ఆయన గౌరవాన్ని కాపాడాలంటే రోజు ఆయనకు ఆదిత్య హృదయం చదవటం వల్ల, సూర్యాష్టకం చదవడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు సూర్యుని అనుగ్రహాన్ని పొంది ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలతో సంతోషంగా ఉంటారు. అన్ని రకాలుగా చూస్తే శుక్రుడు అధికమైన ఖర్చునిస్తూ మళ్ళీ భార్యాభర్తలతో సుఖాన్ని, సంతోషాన్ని, ప్రేమికుల యొక్క ఆనందాన్ని కలిగిస్తూ, బుధుడు వ్యాపారంలో బాగా ముందుకు వెళ్తూ కాస్త అపాయాన్ని కూడా జాగ్రత్తగా సూచిస్తూ, అదృష్టాన్ని కుజుడు ఇస్తున్నప్పటికీ నీచ స్థితిలో కుజుడు కాస్త బలహీనంగా ఉన్నప్పుడు చంద్రుడి సపోర్ట్ కూడా బాగానే ఉంది. అన్ని రకాలుగా కూడా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. అంతగా ఇబ్బంది కలిగించేది ఒక సూర్యుడు మాత్రమే. వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం వాళ్ళు దత్తాత్రేయ స్వామిని, అనురాధ నక్షత్రం వాళ్ళు శని గ్రహాన్ని, అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు బుధ గ్రహాన్ని, విష్ణు సహస్రనామాన్ని చదువుతూ ఈ వారం అంతా గడపండి. జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ గోపాలయ్య.